వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపించబోతున్నాను. సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, ఇక్కడ వచ్చేసి అల్లం ముక్కలు, ఇవి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోవాలన్నమాట. తర్వాత ఇవి పచ్చిమిర్చి, ఇది కొత్తిమీర. ఓకే, కొత్తిమీర. అమ్మ ఈ ఆకు ఏంటిదిమా? వాట్ ఈస్ దిస్ ఆకు? ఓకే, పుదీనాకు కొంచెం. ఆ తర్వాత బిర్యానీ ఆకులు, చెక్క. మా ఇవేంటివి? ఆవాలా? ఓకే, మిరియాలు, యాలకులు. అమ్మ కింద పడితే నన్ను పీకిద్దరండి. ఓకే, తర్వాత లవంగం. వాగు, దిస్ ఈజ్ లవంగం. ఇంకో ఐటమ్ ఏదో ఉంది ఇక్కడ. మా ఏంటిది ఇది? తినొచ్చా? ఓకే అమ్మ తొక్కలా. ఓకే, తీసి పక్కన పెట్టు, మనకెందుకు అవన్నీ. ఓకే, అన్ని చూసేశారు కదా. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఆయిల్ నేను ముందే వేసేసాను, అందుకే మీకు చూపించట్లేదు. టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. గింట ఎక్కడ తొందరగా ఎక్కడ తెచ్చినది గింట? ఇది కాదా? ఇది అట్లా వేసుకునేదిగా, పర్లేదా? ఓకే, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా వేపుకోవాలి. అమ్మా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కదా, నీకు ఎలా ఉంది నాతో ఇట్లా వంట చేయడం? మొహంలాగే ఉంది అంటే నచ్చలేదా? గంటలు చేస్తాను. ఇందాకలే చెప్పాను కదండి, ఇవి అల్లం ముక్కలు, ఇవి వెల్లుల్లి ముక్కలు. ఇప్పుడు ఏదేయాలి? ఫస్ట్ అల్లం వేద్దాం, వెల్లుల్లి వేద్దామా? అల్లం వేయాలి. ఓకే, అల్లం తీసుకుందాం. ఇలా వేసేసాను, చూసుకోండి. ఇప్పుడు చిన్నుల్లిపాయలు కూడా వేసేద్దాం. చిటికలు పాటు నేను చిన్నగా పమ్మ తల్లే. ఇలా వేగిన తర్వాత పక్కనే ఉన్న ఏంటి అవి టమాటా ముక్కలా వేసి అవును, ఇందాక చూసాను అన్ని పదార్థాలతో పాటు ఇది కూడా పెట్టావు, ఈ తొక్కలు ఎందుకని? కూరగాయలు కోసిన తొక్కలన్నీ పారేయకుండా ఒక దాంట్లో వేసి పెడితే ఎరువు అయింది. అవన్నీ పూల మొక్కలకి వేసుకుంటే బాగా బలం. ఏంటి మన డాబా మీద పెంచుతున్నామే ఆ మొక్కలుగా? టమాటా మొక్కలకి, కనకాంబరాల మొక్కలకి. ఓకేనా ఫ్రెండ్స్, మేము పెంచే మొక్కలు మీరు కూడా చూడాలనుకుంటే కామెంట్ చేయండి. ఈసారి నెక్స్ట్ వీడియో అదే చేయబోతున్నాం కాబట్టి. ఇంకా నయం నువ్వు ముందే చెప్పావు కాబట్టి ఓకే, లేకపోతే ఇది కూడా డిష్ అనుకుని దేంట్లో దాన్ని వేసేదాన్ని. నువ్వు వేసినా వేస్తావు తింగరదాన్ని. ఓ మై గాడ్, అందుకే తీసి పక్కన పెట్టా. టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గినంత వరకు ఇట్లా వేపుకున్న తర్వాత ఏం చేయాలి? ఓకే, ఇవన్నీ మిక్సీ వేసుకోవాలండి. ఇగో ఇంత సైజు మిక్సీలో. ఏంటి ఆల్రెడీ ఏది వేసి ఉంచాయండి? ఓకే మర్చిపోయా, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఉంచాలి. ఇవి కూడా తీసి దానిలో షిఫ్ట్ చేయి. ఇప్పుడు మనం తెప్పాలి దీన్ని. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఉప్పు బాండిలో వేయాలి, పొయ్యి మీద వేస్తే. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు, నెక్స్ట్ ఒక స్పూన్ కారం. ఈ 3 కలిసేంత వరకు ఇట్లా కలిపించుకోవాలి. ఇట్లా ముందుగానే ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇంకోటి త్వరగా. అవును, 4 వైపులు ఘాట్లు పెట్టచ్చు, ఒక ఘాటే పెట్టావేంటే. దీంతో మనం గోల్ఫ్ లేకపోతే ఏదో ఒక ఆట ఆడవచ్చు గుడ్లతో. అమ్మ ఇప్పుడు గుడ్లు చూడడానికి అచ్చం రియలా ఒరిజినలా లేకపోతే ప్లాస్టిక్ అని ఎలా తెలుసుకోవాలి? తింటే తెలుసు. తింటేనా? అయితే ముందు తింజుడు. కొట్లో కొనుక్కునే ముందు తింజోడాలా? గుడ్లు వేయండి తెలియదా నీకు? నకిలీ ఏంది, మామూలు ఏంది? నీకంటే చదువుకున్న వాళ్ళకంటే చాకలోళ్ళు మేలు. ఎందుకు చాకలోళ్ళు మేలు?
శాఖలోళ్ళు ఒక 10 ఇళ్ళ గుడ్లు అన్ని కలిపి ఉతక్కొచ్చి మళ్ళీ సాయంత్రం పూట ఎవరి బట్టలు వాళ్ళకి ఇస్తారు కాబట్టి శాఖలోళ్ళే మీరు చదువుకున్నారు. సర్లే నువ్వు మీరేం పట్టించుకోకండి ఫ్రెండ్స్, మా అమ్మ అంతే ఎప్పుడు అలానే అంటది, ఏదో పిచ్చి సామెత ఒకటి చెప్పింది. కానీ ఆ పిచ్చి సామెతలోనే మనకు ఒక లాజిక్ ఉండిద్దండి, అది తెలుసుకుంటే మనందరికీ చాలా ఉపయోగపడదు. ఈ గుడ్లతో కబాడీ ఆడేసుకుంటా ఇప్పుడు నేను. బాగుంది ఆట, నువ్వు కూడా ఆడతావా? పిల్లల మొక్కలకి వాళ్ళు నేనేం ఆడతాను. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, పెట్టి ప్లేట్లో. ఎగ్గు కూడా డ్యాన్స్ ఆడుతుంది. ఇలా మనం 2 గంటలు యూజ్ చేస్తే త్వరగా అయిపోద్ది పని, అంతేనా? నువ్వు చేస్తున్నావుగా మరి త్వరగా అయింది, 1 నిమిషంలో అయిపోదు. అంతే, నా చేయి పెడితే క్షణాల్లో అయిపోద్ది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాకలో మీకు చూపించినట్టుగా ఇవి మిక్సీ పడదాం. నేను గిన్నె సరిగ్గా పెట్టాలా? పెడదాం. ఓకే, ఆన్ చేయి. ఆన్ చేయనా? అటు ఏటాట చేయకడ. అసలు నీకు మిర్చి బట్టను కూడా చేత కాదు. పెట్టు పెట్టు పైన. వంటగదిలో అయింది అప్పుడే అయిపోయిందా? అవలేదా ఇంకా? మిక్సీ పట్టిన తర్వాత ఇలా అవుతుందండి పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక గిన్నె ఇలా పెట్టుకొని ఇలా ఓకే. సారీ అంత కోపంగా చూడబాకు మమ్మీ. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఇలా వేసుకోవాలి. పడింది. ఇది న్యాచురల్గా మేము ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 స్పూన్లు నూనె. ఇప్పుడు ఆయిల్ మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలా అని తలకు పూసుకునేది వేసేసుకోబాకండి. ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి మదరా, ఇలా ఉల్లిపాయలు తీసుకొని అలా వేసేసి, అబ్బా చెయ్యి మీద పడుతుంది, గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపండి. ఇలా పెద్దగా వేపిస్తే బెటర్. చెయ్యని చేత కాదు, ఏమి లేదు. వంటగదిలోకి దూరిద్ది, అన్ని లొడపెట్టిద్ది. లే అడ్డవులే నువ్వు నాకు అసలుకి. నేను చేస్తాను. ఏందమ్మ నువ్వు చేసేది? ఒకటే అయిపోయి ఒకటే వస్తావు దాంట్లో. నిన్ను తిట్టేది ఎవరమ్మా? ఎవరా? నాన్న. నా పేరు చెప్పు, మా ఎక్స్క్యూజ్ చేసేస్తాడు వెంటనే. అప్పుడు ఇద్దరికి కలిపి పడతాయి 4. పిల్లొచ్చి నిన్ను పిలుస్తుంది, వెళ్ళు బయటికి, పాలంట పోయిపోదానికి. అవునా? చెప్పాలి దాని భాషలో తర్వాత వస్తాయని. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసామండి, అది ఆల్రెడీ వేసాం కనపడదు. ఇవి గోల్డెన్ ఫ్లేవర్లోకి వచ్చేలాగా వేపుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపు మనం బియ్యం నానబెట్టుకోవాలి. మేము ఆల్రెడీ నానబెట్టేసాం అనమాట. మాకైతే 2 కప్పులు సరిపోద్ది. మీకు ఎంత కావాలంటే అంత బియ్యం నానబెట్టుకొని ఉంచుకోండి. ఇలా గోల్డెన్ ఫ్లేవర్లో వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. ఇంకా తీయకి రెడీ జాలే కానీ. అయ్యో మంట వేసావా? మీరు ఆపుకోవాల్సిన లేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలమ్మా? ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొచ్చి దాంట్లో మళ్ళీ ఎవరు కట్ చేస్తారులే కానీ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి కదా, సగం తీసి దీన్ని వేద్దాంలే. ఇప్పుడు యాలకులు, మిరియాలు, ఇంకోటి ఏంటి అబ్బా కనపడట్లేదు, చెక్క, లవంగాలు వేసి వేపుకోవాలి. ఇది ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. అమ్మ ఇంకా వేయాలి, ఏదో జామకాయ వేయాలని ఏదో అన్నారు, ఏంటమ్మా అది? జామకాయ లేదు, యాప్లీ కాయలేదు, కానీ మొహం జామపత్రి, జాజి పువ్వు అవి వేసాను. సో ప్రస్తుతానికి మా ఇంట్లో లేవు కాబట్టి సో ఉన్న వాటితో అడ్జస్ట్ అవుదాం.
ఏం బిర్యానీ ఆకు కదా? యా, దిస్ ఇస్ బిర్యానీ ఆకు. కొంచెం ఆయిల్ వేసి అడ్జస్ట్ చేసేద్దాం. ఇలా వేగిన తర్వాత ఇందాకలే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేయాలి. వేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి అబ్బో పడిందిరా బాబు, ఈ మీద పడుతుంది. చిన్నగా తీసుకుంది. సారీ ఫ్రెండ్స్, ఇది అడ్జస్ట్ అవ్వట్లేదు, గిన్నె పడిపోతుంది. ఏంటో మరి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. సేఫ్టీగా ఇంకొన్ని వేసి పడేద్దాం, ఏముందిలే. అస్సలు ఈ కారాలు ఉంచు. ఉంచుతాలే. మొత్తం నువ్వే తింటున్నావు, పంది తిన్నట్టు. మేము కూర ఎప్పుడు చెయ్యాలా? ఎలక తిన్నట్టు తినే పనిలోనే ఉండవు అని తీసుకొని నచ్చినవి తినేస్తాం అంతే. కూర ఏం చెయ్యాలా? ఏదో ఒకటి చేయి చేస్తున్నావు కాదు. అయితే పచ్చిమిరకాయలు వేసి పెడతా, తిను. అది నువ్వు తిని కర్రీ మటుకు నాకు పెట్టేసే. ఏందా తింటాం పంది తిన్నట్టు? వంటగదిలోంచి బయటికి వెళ్ళు. నేను వెళ్ళపా, ఏం చేసుకో చేసుకో. తినవు. ఇలా వేపుకున్న తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలండి. నాకు తెలుసు పెరుగు అంటే చాలా మందికి ఇష్టమని, ఇంకొంతమందికి ఇష్టం ఉండదు. అది మనం ఏం చేయలేం కాబట్టి తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు వేపిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అంటే కారానికి సరిపడట్టు ఎవరెంత తింటారో అంత కారం వేసుకోండి. అలానే బాక్స్ దొల్లించలేం కదండి. తర్వాత ఒక స్పూన్ పసుపు. అది అలా పసుపు అని పిలిస్తే పసుపు వచ్చేసింది అన్నమాట. ఉప్పు, ఇప్పుడు గరం మసాలా అండి ఒక స్పూను. దాని తర్వాత ధనియాల పొడి కొంచెం మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. జీలకర్ర పొడి. ఇప్పుడు జీలకర్ర పొడి. ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. తర్వాత పుదీనాకు, ఇది ఆల్రెడీ మా ఇంటి పైన పెరిగింది. తర్వాత కొత్తిమీర ఇంకొంచెం వేసుకుందాం, ఏటి ఎక్కువ ఉంది కాంతానగా వేసి కలుపు. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలండి. వెయ్యి, నీళ్లు పడకుండా వెయ్యి. అదేదో డైరెక్ట్గా అన్నం వేసేయచ్చుగా. ఇలా కలదిప్పుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీనికి తగ్గట్టు ఉడకాలి కాబట్టి ఎన్ని గ్లాసులు నీళ్లు పోద్దాం? ఒక గ్లాసా? ఇందాకలా బియ్యాన్ని నానబెట్టుకున్న గ్లాస్తోనే వాటర్ పోయాలి. అంటే మసాలా ఈ నార్మల్ నీళ్ళేనండి.
బాటిల్ నీళ్ళు దాపో. తెస్తున్నా 2 glasses. This 3 glass. Why you pouring again gas? What is this? వంకాయ పులుసు. 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అన్నమాట. యా ఐ గాట్ ఇట్. ఇప్పుడు రోజుట్లాగే అన్నం ఉడికినట్టు కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఉప్పు సరిపోయింది చూడాలి. అని వెళ్ళినట్టు చూడాలి. మొత్తం ఉడికిన తర్వాత చూడొద్దాంలే. ఇప్పుడే చూసేది మొత్తం ఉడికిన తర్వాత కాదు. అయితే నువ్వే చూసుకో. మనకి ఉప్పు తగ్గితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉప్పు అయినా వేసుకోవచ్చండి. ఇలా మధ్యలో మనం హై ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం తిప్పుకుంటా ఉండాలి. అబ్బో సాంబార్ రసమే. చాలాసేపు ఉడికించిన తర్వాత నార్మల్ రైస్ లాగే కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఎగ్స్ అనేవి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అనేవి రైస్లో వేసి బాయిల్ చేసుకోవాలి చాలాసేపు, ఒక 15 minutes వరకు. తర్వాత మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది.